रियासती वज़ीर सैयद दामोदर राज नरसिम्हा ने मेदक ज़िले के रामायणपेट में सैलाब से मुतासरा इलाकों का दौरा करते हुए मुतासरीन से मुलाकात की। उन्होंने बताया कि 2 दिनों की मूसलाधार बारिश से कस्बा मुकम्मल तौर पर ज़ेर आब आ गया है, जहां डिज़ास्टर टीम और अहदेदारों ने 60 अफराद को महफूज मुकाम पर मुंतकिल किया। एक शख्स की लाश बरामद हुई, जबकि 2 अफराद लापता हैं। वज़ीर ने BC कॉलोनी समेत निचले इलाकों का मुआयना करते हुए हिदायत दी है कि आवाम को फौरी तौर पर रिलीफ मराकज़ मुंतकिल करके खाना, कपड़े और ज़रूरी अशिया फराहम की जाएँ। वज़ीर ने पुलों का भी मुआयना किया। उन्होंने कहा कि आइंदा मज़ीद बारिश का इम्कान है, इसलिए आवाम को मोहतात रहना होगा। वज़ीर ने आवाम को यकीन दिलाया कि तबाहशुदा मकानात व सड़कों की बहाली और खेतों के नुकसानात का तखमीना लगाया जा रहा है। कहा हुकूमत जल्द ही अमली इक़दाम करेगी और आवाम के साथ खड़ी है। మెదక్ నియోజకవర్గం మరి పక్క కామారెడ్డి, ఎల్లారెడ్డి గత 2 రోజుల నుంచి భారీ వర్షాలు, గత 50 సంవత్సరాలు ఇంత పెద్ద ఎత్తున వర్షాలు ఎప్పుడు పడలేదు. యావరేజ్ గా 120 మిల్లీమీటర్స్ 2 మండలాలలో 200 మిల్లీమీటర్ వరకు కూడా వర్షం కురుస్తున్నది. జిల్లా యంత్రాంగము, డిజాస్టర్ ఫోర్సు లేదా ఆర్మీ వీరందరూ రెస్క్యూ ఆపరేషన్ లో సుమారు 80 మందిని కాపాడారు. 2 ఆచూకీ తెలియదు, ఒక్క శవం మాత్రం దొరికింది. అన్ని జాగ్రత్తలు, అన్ని చర్యలు తీసుకుంటున్నాము. కనుక ఈ రోజు రేపు ఇంకా భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. అన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రజలను ప్రాణాలు కాపాడాలి అనే సదుద్దేశము ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ నా మిత్రుడు హనుమంతరావు గారు, మా మెదక్ మాజీ ఎమ్మెల్యే, నేను మా ఇన్ఛార్జ్ మంత్రి విజయ్ గారు కూడా సందర్శించిన మెదక్ని. నేను ఇక్కడ రామాయణపేటకు వచ్చాము, ఇప్పుడు నిజాంపేట కూడా సందర్శిస్తాము. కానీ అన్ని చర్యల్లో హెచ్ఆర్ అనేది ప్రభుత్వ యంత్రాంగము, ఫోర్సెస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవన్నీ చర్యలు తీసుకుని ఎక్కడికక్కడ ప్రజలను అప్రమత్తం చేయడము, వారి ప్రాణాలు కాపాడము, ఆ దిశగా మా కృషి ఉంటుంది. ఆ తర్వాత ఇక నష్టపరిహారము, పంట నష్టము, రోడ్లు ఒట్టుకోవడము, కలవర్ట్స్, చెరువులు ఇదంతా ఇక కంప్లీట్ అంచనా రాలేదు. ఒకసారి వర్షాలు తగ్గిన తర్వాత అప్పుడు అంచనా వేసుకుంటాం. ఆ తర్వాత ప్రభుత్వం సౌకర్యం.